హిందూ హృదయ సామ్రాట్ మొఘల్ రాజుల పాలిట కాల యముడు శత్రువులను దునుమాడి వారికి భయం అంటే ఎలా ఉంటుందో రుచి చూయించిన వీరుడు శూరుడు భరతమాత ముద్దు బిడ్డ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను నేడు వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పెద్దెమూల్ యాలాల బషీరాబాద్ తాండూరు మండలాలతో పాటు మున్సిపల్ పరిధిలో హిందూ వాహిని విశ్వ హిందూ పరిషత్ మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బజరంగ్ దళ్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పట్టణంలోని సీతారాంపేట్లోని గోందాల్ సమాజ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. రక్తదానం చేసేందుకు సమాజ్ యువకులే కాకుండా పట్టణంలోని పలువురు యువకులు సైతం రక్తదానం చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్త మరియు భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు జుంటుపల్లి వెంకట్ సైతం రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జుంటుపల్లి వెంకట్ మాట్లాడుతూ గోందాల్ సమాజ్ ప్రతినిధులు మహావీరుడు హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుక రోజున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ రక్తదానంతో పలువురి ప్రాణాలను కాపాడవచ్చని ఆయన తెలిపారు. శివాజీ మహారాజ్ అడుగుజాడల్లో నేటి యువత నడుచుకోవాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో గోందాల్ సమాజ్ ప్రతినిధులు పెద్దలు సిద్ధేశ్వర్ సాగరే, ప్రేమ్ కుమార్ సాగరే, ప్రభాకర్ సాగరే, సుభాష్ సాగరే, అంబాదాస్, చిత్తు సాగర్ మరియు విశాల్, నిషాల్, నవీన్, సందీప్ మరియు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తదితరులు భారీగా పాల్గొన్నారు. శివాజీ జయంతిని పురస్కరించుకొని సీతారాంపేట వార్డు నెంబర్ 19లో గోందీ సమాజ్ అంబాభవాని ఆధ్వర్యంలో నేడు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ గోందీ సమాజ్ పెద్దలు మరియు యువకులు అందరూ కలిసి దాదాపు 25 నుండి 30 యూనిట్ల రక్తాన్ని సేకరణ చేయడం జరిగింది. ప్రభుత్వ దవాఖానకు రక్తనిధి కొరతని గుర్తించి నేడు 395వ శివాజీ జయంతిని పురస్కరించుకొని ఇవ్వడం అభినందనార్హం. అలాగే శివాజీ మహారాజ్ని జయంతిని ఇంత ఘనంగా జరుపుకుంటూ అలాగే శివాజీ మహారాజ్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ రక్తదానం కూడా ఇవ్వడం చాలా అభినందదాయకం. ఇలాగే గతంలో కూడా చేశారు, ఇప్పుడు కూడా ఈసారి కూడా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువగా రక్తనిధిని సేకరించి ప్రభుత్వ దవాఖానకి ఇవ్వడానికి ముందుకు వస్తున్నామని చెప్పడం జరిగింది. అలాగే ఎప్పటి మాదిరిగానే కాకుండా ఈసారి కొత్తగా రక్తనిధిని ఇస్తామని చెప్పి యువకులు ఎప్పుడైతే పూనుకున్నారో వాళ్ళ అందరికీ గోందీ సమాజ్ సభ్యులందరికీ సంఘం సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా సేకరణ చేసి ఇవ్వడానికి కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. జై భవానీ, జై శివాజీ.